చాలు, దేవుని స్తోత్రం. 4వ మాట ఏంటి? పాప క్షమాపణ. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. దేవుని స్తోత్రం. ప్రభు భూలోకంలో శిలువ మరణం పొందడం ద్వారా. అందుకని అన్నాడు రక్త ప్రోక్షణ పాప పరిహార్థం అన్నాడు. పాపాన్ని పరిహారం అంటే క్షమాపణ పొందాలండి. అందుకని ఈ శిలువ ధ్యానాంశంలో ఈ 40 రోజుల మన ధ్యానాంశం ఏంటంటే పాప క్షమాపణ. అర్థమైందా? ఇది పాప క్షమాపణ కనుక ప్రతి ఒక్కరు కూడా మన పాపాల నిమిత్తమే క్షమాపణ పొందే కాలం. దీనిని దేవుని ప్రియులారా పశ్చాత్తాప కాలం అని కూడా అంటారు, పాప విమోచన కాలం అని కూడా అంటారు. అర్థమైందా? అందుకనే పాప ప్రక్షాళన పొందుకోవటం ఇది ఉత్థానం కాలం అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. మనుషుడు దేవుని ప్రియులారా పాపంలో చనిపోవాలి. ఆత్మీయ జీవితంలో మన యొక్క పాపములన్నీ కూడా దేవుని స్తోత్రం. 4 విషయాలు చెప్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కళ్ళు మూసుకుని మోకరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఏమైనా ఉన్నాయా? కుటుంబ సభ్యులు పేర్లు ఇచ్చినట్టున్నారు. తులసి కామ్మ ఉందరమ్మా. చిన్న ప్రార్థన చేసుకున్నాం అందరం. అందరూ చిన్న ప్రార్థన చేయండి. మధ్యలో అమ్మగారు ప్రార్థన చేస్తారు. తర్వాత పరిశుద్ధుడా దయగల తండ్రి, కృప కలిగిన మా ప్రభు, జీవం కలిగిన జీవాధిపతి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క కృతజ్ఞత కూడికను ప్రభు మీ నామానికి మహిమకరంగాను కూడిక ఏర్పాటు చేసిన కుటుంబానికి సంఘానికి ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి ప్రభు ఈ యొక్క ప్రార్థన కూడికలో విత్తబడిన వాక్యాన్ని బట్టి అయ్యా ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. ఎందుకంటే మీ వాక్యం మేము బ్రతికించేది కనుక తండ్రి అయ్యా మీ అమూల్యమైన మాటల ద్వారా ప్రభా మేమందరం కూడా ఆత్మీయంగా బలపడ్డాన్ని కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మేమందరం కూడా ఈ లోక పాపములో చనిపోయి దేవా అయ్యా మీలో మేము తిరిగి జన్మించడానికి మీ కృపనిచ్చినందుకే వందనాలు ప్రభా. అది ఈ లోకంలో మీరు మాదిరి ఉంచిపోయారు ప్రభా. బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ప్రభా మేమందరం కూడా మీలో జన్మించే యొక్క కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు ప్రభా. అయ్యా మీరు ఉంచిపోయిన మాదిరిని బట్టి మేమందరం కూడా ఈ లోకంలో ప్రభా విశ్వాసము కలిగి మీ ఎంతో భయము భక్తి కలిగి ప్రభా మీరు అక్కడ వరకు నమ్మకమైన జీవితం కొనసాగించే కృప దయచేయండి ప్రభా. పాపము నుండి మేము దూరముగా ఉండటానికి నీ కృప దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి మీ వాక్యంలో చెప్పబడినట్లు ప్రభా మేము ఇంకనూ పాపలమై ఉండగా తండ్రి ప్రభా మీరు మా పాపముల నిమిత్తమై చనిపోయిన దేవుడు కనుక ప్రభా మేము ఇంకనూ బలహీనమై ఉండగా మా అందరి బలహీనతను ప్రభా మీరు భరించిన ఆయన మాకు మీ యొక్క ఆత్మీయ బలాన్ని ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఇక్కడ ఎవరైతే ప్రభా ఇంకా లోక ఆశలు లోక కోరికలు తలంపులు కలిగి ఉన్నారో దేవా వాటిని విడిచిపెట్టుకునే మనసు దయచేయండి ప్రభా. ఇదే మిక్కిలి అనుకూల సమయం అని ఎరిగి ప్రభా రక్షణ దినమని వారి జీవితంలో ఎరిగి ప్రభా వారందరూ కూడా తండ్రి ప్రభా ఈ లోక పాపములు విడిచిపెట్టిన ఆయన అయ్యా ఇదిగో తండ్రి ఆ నిత్య జీవానికి వెళ్ళడానికి ప్రభా అయ్యా మీ అందరి విశ్వాసము కలిగి ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో మీరైతే మమ్మల్ని అన్ని జనాంగంలో నుండి మమ్మల్ని పిలుచుకొని ప్రభా మీ విలువైన రక్తం బట్టి మమ్మల్ని కొన్నందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మరి ముఖ్యంగా ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా వృద్ధాప్యంలో తన భార్య భర్తలిద్దరిని కూడా మీరు దీవించి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. వారికి ఇచ్చిన కుమార్తెను అల్లులను మనవరాలను దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబంలో మునుపటి కంటే అధికమైన మేలులు ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. వారు ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు వారి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు కనుక ప్రభా అయ్యా వారి జీవితాలను మీరు కట్టమని అడుగుతున్నాం దేవా. మీకు వందనాలు స్తోత్రాలు. అదేవిధంగా ఈ సంఘాన్ని దీవించండి. ఈ ప్రార్థన కుడికలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇక్కడ వాక్యం బోధన మీ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపతో నింపిమని ప్రభా ముందున్న యొక్క ప్రార్థన కూడా మీ యొక్క ఆత్మతో నడిపించి మహిమ గంత ప్రభావాలు మీరే పొందుకోనమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి ఘనమైన దేవా ఈ సమయంలో మా యొక్క సంఘ బిడ్డలంటి మీ ప్రియ కుటుంబ సభ్యులు కొప్పుల కోటేశ్వరరావు గారిని బట్టి అలాగే కొప్పుల ఈశ్వరం గారు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా వారిని దీవించి వారిని ఆశీర్వదించి అలనాడుకు నీ కృపలో వారిని జతపరిచారు. అలాగే ప్రభా
వారి యొక్క పెద్ద కుమార్తె అల్లుడి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవమాత వారి యొక్క మరి భర్త గారి రవికుమారి కొరకును ప్రార్థిస్తున్నాం. వారిని ప్రేమించిన మరి బిడ్డలు ప్రభా హారికను ప్రసన్నాను బట్టి రోస్లీ కొరకును ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా వారి జీవితాలలో కావాల్సిన మీ యొక్క ఆశీర్వాదాలు మీ మేలు దయచేయండి. వారి చదువులు కావాల్సిన జ్ఞానం దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే రెండవ కుమార్తె ప్రభా అల్లుడి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. విజయలక్ష్మి అలాగే ప్రభా రవీంద్రబాబు కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభా వారిని ప్రేమించి ఇచ్చిన పిల్లలు తులసి సన్నీని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చదువుతున్నగా కావాల్సిన జ్ఞానం దయచేయండి. వారి యొక్క కుటుంబంలో వారు చేస్తున్న ప్రతి పనులు మీరు తోడుగుండండి, మీ కృప్త నింపండి. అలాగే ప్రభా మూడవ కుమార్తె అల్లుడి గారు అయినట్టు ప్రభా జోస్నా కొరకును రాజీవ్ కొరకును ప్రార్థిస్తున్నాం. వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు రిత్విక్ను అలాగే ప్రభా శ్యామ్ కొరకును ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. వారి జీవితంలో కావాల్సిన ప్రతి విధమైన అవసరతలు తెచ్చండి. వారి యొక్క ఉద్యోగాలు దీవించండి. అలాగే మరి యొక్క కుమార్తె అల్లుడి గారు ప్రభా అనిత చిరంజీవి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని ప్రేమించిన బిడ్డలు రాజా అలాగే నవిత నాని కొరకును ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించి వారి జీవితంలో అనేకమైన మీరు దయచేశారు. ఈ రాత్రి వారి బిడ్డలందరూ కూడా ప్రభా ఈ సెలవు ధ్యానాంశంలో ఈ గృహంలో కూడికి పెట్టుకోవాలని తలంచి వారు వారి గృహాలను విడిచి ఈ స్థలానికి వచ్చారు, ప్రార్థనలో పాల్గొన్నారు. కనుక ప్రభా వారు ఎంతైతే ఈ రాత్రి ఇక్కడ ఖర్చు పెట్టారో అంతకన్నా ఆశీర్వాదాలు వారి ఉక్కిని వారి బిడ్డలకు వారి భర్తలు దీవించండి. వారికి కావాల్సిన ఆరోగ్య దయచేయండి. బిడ్డల చదువులు కావాల్సిన జ్ఞానం దయచేయండి. అలాగే ఈ శిలువ ధ్యానాంశంలో వచ్చిన వారందరూ ఇక్కడ ఉన్న వారందరూ మానసిక ఈ గ్రామస్తులు మా సంఘస్థులు అలాగే మైకుదాని బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. ఈ శిలువ ధ్యానాంశంలో ప్రతి రాత్రి ఈ విధంగా ప్రార్థనకు వస్తున్నారు కనుక వారికి కావాల్సిన ఆరోగ్య ఇచ్చి ప్రతి బిడ్డ జీవితంలో నీకు నింపండి, కాపులు దయచేయండి. అల్పుడు నేను దీన సేవకు నన్ను చిన్న సేవను కుటుంబాన్ని దీవించి ఎత్తబడిన వాక్యాన్ని బట్టి బిడ్డలందరూ దీన్ని నీరు కట్టి ఫలింపచేయమని అలాగే ప్రభా మా యొక్క సంఘ కాపురు గారి నుండి బెనర్జీ మాస్టర్ గారిని టీచర్ గారిని ఇచ్చిన కుమార్తె అల్లుడు గారిని దీవించి బిడ్డలు గర్భఫలాన్ని దయచేయండి, చేసిన ఉద్యోగాన్ని దీవించండి. అలాగే మా సంఘ పెద్దలను సంఘ విశ్వాసాలను ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించున్నారు. మళ్ళీ చిత్తమైతే రేపు రాత్రికాల కొడుకులు బిడ్డలందరూ పాల్గొంటున్నారు. సన్న దయచేయమని అలాగే ప్రభా ఈ కుటుంబానికి కావాల్సిన మీ ఆశీర్వాదం మీ మేలు దయచేయండి. చక్కటి వాతావరణం సమించినందుకు కూడా కొందనాలు మళ్ళా మరి ప్రయాణం అందరూ కలిసే వరకు మీ కృపాన్ని కాపుదల నుంచి మీ సన్నిధి తొలగించి మీ సజీవులకు ఉంచున్నాను. ప్రతి క్షణం కీడు దొరుకుతున్నాం. ఏ సంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు ప్రార్థన. ఆమేన్. మన తండ్రి యెహోవా దేవుని యొక్కను కుమారుని యేసుక్రీస్తు యొక్కను పరిశుద్ధాత్మ త్రేక దేవుని ఆశీర్వాదాలు అలాగే ప్రభా కోటేశ్వరరావు గారికి ఎస్తేరం గారికి వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెలకు అల్లుళ్లకు మనవరాళ్లకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై తగిన ఆశీర్వాద మేలు అలాగే వచ్చిన సంఘ విశ్వాస గ్రామస్తులు సేవకుమస్తులు తోడై ఉండను గాక. ఆమేన్. అందరికి వందనాలు. ఏమా ఎస్తేరం వెళ్ళిపోమంటావా? ఏంటి పలహారం భోజనం అమ్మ అందొచ్చిన వాళ్ళకందరూ కూడా వారు ఏంది ఏర్పాటు చేశారు. అందరూ ఉండండి. చెప్తులా నేను చెప్తే తలకాయ ఆడుతుంది. చెల్లేనా మరి చెప్పు చెల్లికి అందరు కొందరు ఉండండి. భోజన ఏర్పాట్లు ఉంటాయి అంటే ఎవరు వెళ్ళొద్దు.